హాయ్ అండి. సేమియా అనేది చల్లారినా గానీ చిక్కపడకుండా ఇలా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా చేయండి. మీకు సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. ప్రాసెస్‌లో వెళ్దాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న నెయ్యి ఏసుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే సన్నగా తరిగిన జీడిపప్పు, అలాగే బాదం పప్పు వేసుకొని, కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని బాగా దోరగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లోకి ఒక కప్పు సేమియా కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటది. చూసారు కదా! మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన వీటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పాలనేది మరిగిచ్చుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మెయిన్‌గా ఇక్కడే ఉంటుందండి. ఒక గ్లాస్ పాలు అయితే ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మనకు చల్లారిన తర్వాత గానీ చిక్కపడకుండా బావుంటుంది సేమియా అనేది. ఈ ప్రాసెస్‌లో వేశారంటే సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 3 ఇలాచీ వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత సేమియా అనేది ఉడికిన తర్వాతే షుగర్ అనేది వేసుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పయినా వేసేసుకోండి. మొత్తం బాగా కలబెట్టుకోండి. కరిగిన తర్వాత లాస్ట్‌న కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఉడకబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత చూస్తే మనకి చిక్కపడకుండా చాలా బావుంటుందండి.